గత 5 రోజులుగా సైక్లోన్ మోంతా అనేది ఒక సివియర్ సైక్లోన్ అనేది ప్రజలకు తెలిసిన విషయమే. ఈరోజు రాత్రి 11:30 అమలాపురం దగ్గర అంటే ఆ ఏరియా దగ్గర ల్యాండ్ ఫాల్ జరగబోతుంది. సుమారుగా 90 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ ఉండబోతుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి పెద్ద ఎత్తున వర్షం కూడా రాబోతుంది. ఈ సైక్లోన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 23వ తారీఖు నుంచి ట్రాక్ చేస్తాం జరుగుతుంది. ఆయన యుఏఈకి వెళ్లే ముందల కూడా సమీక్ష చేశారు, యుఏఈలో ఉన్నప్పుడు సమీక్ష చేశారు, తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక రివ్యూ మీటింగ్లు చేశారు. సుమారుగా 12 రివ్యూ మీటింగ్లు, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటాం జరిగింది. ఆ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి, అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఈ సైక్లోన్ వల్ల సుమారుగా 40 లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది. హై రిస్క్ ఏరియా వచ్చేగల కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒకటే, లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు. దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు, ఆర్టీజీఎస్ మంత్రిగా నేను, ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్తో గత 24 గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది. ప్రోయాక్టివ్గా సుమారుగా 1328 గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో, ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది. 3465 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా అంటే రాబోయే 15 రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రోయాక్టివ్గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది. వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం కానీ అన్ని కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా 1906 టెంపరరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అని కూడా ఇప్పటికీ పంపించాం. శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లైమ్ కానివ్వండి, ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. పాఠశాలలకు వచ్చేగల సుమారుగా 14,798 పాఠశాలలు ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తాం జరిగింది. దీంట్లో 364 స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్గా మార్చడం జరిగింది. మత్స్యకారులు కూడా 29 వరకు వేటకెళ్ళ కూడా నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది. యాక్టివిటీ సస్పెండ్ చేశాం. అన్ని చర్యలు తీసుకున్నాం. 11 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేసాం. రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ కూడా హైదరాబాద్లో కంటింజెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు. 145 వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్తో మొత్తం ఏర్పాట్లు చేసాం. ఇప్పటికీ కొంత ఇక్కడ యాక్షన్లో ఉన్నారు. అంటే విశాఖపట్నంలో అక్కడెక్కడ చెట్లు పడినా ఆల్రెడీ మీరు యాక్షన్లో ఉన్నారు, మీరు కూడా కవర్ చేశారు మీడియాలో. సో 145 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి సుమారుగా 325 క్యాంప్స్ రెడీ చేసుకున్నాం. 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది. దాని తర్వాత సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటి వెళ్ళిన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది. దానికి ప్రధానంగా పవర్, విద్యుత్ సంబంధించి 11,347 ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. 1,210 ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది. 772 రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం, పొజిషన్ చేసాం. అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి, మెటీరియల్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ పొజిషన్ కూడా అయిపోయింది. హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. తగిన ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం, పొజిషన్